మాతృదేవోభవ, పితృదేవోభవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మన వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడం. ఈ రోజున ఆ జాతి కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టేటంటే వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదని ఆయన, ఆ భగవంతుడి వల్ల కూడా వీటి ఆకలి తీర్చేటట్లేదు. భూమి మీద పంటంతా తినేసిన వీటి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీటి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ, ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి! ఇది ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతలను చంపు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, ఆ జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. మీనరాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ అదే మీనంలోనే శని యొక్క సంచారం వక్రగతిలో జరుగుతోంది. ఆయన వక్రగతిలో జరిగిన వ్యయ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఒకవేళ రేపు రుజుమార్గంలోకి వచ్చినా కూడా ఆయన జన్మంలో ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా వీరికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావమే ఉన్నది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన వ్యయ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. అట్లాగే వ్యయ స్థానంలోనే రాహు కూడా ఉన్నారు.
అంటే రెండు తీవ్రమైన స్వభావాలు కలిగినటువంటి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటటువంటి రెండు గ్రహాలు ఏ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ ధన వ్యయము, ధన నష్టము, అలాగే శత్రుభయము, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవచ్చు, కొంతమందికి, ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది కొన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే కొన్ని కోట్ల మందికి, సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు కాబట్టి అందులో పరమ దుర్మార్గులైనటువంటి వారికి కారాగార శిక్ష కూడా పడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉందండి. ఎంచేత ఈ విధమైన ఫలితాలనే శుక్రుడు, శని భగవానుడు, రాహువు కూడా రెండు గ్రహాలు చూస్తూ ఉన్నాయి. ఇక పోయినట్టయితే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం 18 రోజుల పాటు జరుగుతుందండి. 18 రోజుల పాటు చతుర్థ స్థానంలో ఉండటం వలన గురువు యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఏ ఏ విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుందంటే తల్లి గారి యొక్క ఆగ్రహం ఉండటము, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోవటము, విద్య విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయంలోనూ, భూమి సంబంధించినటువంటి విషయాలలోనూ, మన స్వభావ విషయంలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలనే గురువు ఇవ్వబోతున్నాడు. ఇది సుఖస్థానం కాబట్టి ఈ విధమైనటువంటి సుఖాలు మనం అనిపించలేకపోతున్నాము. కాబట్టి ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. తదుపరి అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశించి ఒక 13 రోజుల పాటు అక్కడ ఉన్నారు. పంచమ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ పిల్లలు, అంటే మన సంతానం మీద మంచి ప్రభావం ఏర్పడుతుంది. వారు బాగానే చదువుకుంటారు. వాటిలో కూడా ఉన్నప్పటికీ చదువు విషయంలో అశ్రద్ధ చెయ్యరు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. మనం ఊహించిన దానికన్నా మంచిగానే వాళ్ళ ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది. ఇక షష్టమ సప్తమ రెండు స్థానాలలో, శుక్రగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శుక్రగ్రహ సంచారం షష్టమ సప్తమ రెండు స్థానాలలోనూ కూడా యోగించజాలదు. తద్వారా 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చిన్నపాటి అనారోగ్యం ఏర్పడటము, అట్లాగే అప్పులు ఉంటే తీర్చలేకపోవటము, అప్పుల కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పు దొరకకపోవటము, అలాగే సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన చిన్నపాటి కీచులాటలు, అలాగే జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మనకి శుక్ర భగవాను వల్ల కలుగుతోంది. అంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లేదు అని ఆ విషయాన్ని అర్థం అవుతోంది. ఇకపోతే 6వ స్థానంలోనే, అంటే సింహరాశిలోనే కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఈ కేతు యొక్క సంచారం 6వ స్థానంలో జరగటం వల్ల మనకి మంచి ఫలితాలన్నీ ఉంటాయండి. ఆరోగ్యం బాగుండే ప్రయత్నం, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, శుక్రుడు వల్ల రుణం పుట్టదు, రుణం తీర్చలేము. ఇక్కడ ఈ కేతు ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు శుక్రుడు. ఇక్కడ కేతు ఏం చేస్తున్నాడు, అప్పు పుడుతుంది, మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతారు. అసలు ఈ అప్పుల గురించినటువంటి బాధ లేకుండా చూసే పరిస్థితి అంతా కూడా కేతువు గారు ఆయనని భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. మీకు ఎవరికి, ఈ మీనరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7, 8 స్థానాల్లో జరుగుతున్నదండి. 7వ స్థానంలో, అంటే సప్తమ స్థానం అయినటువంటి కన్యలో 17 రోజులు, అష్టమ స్థానంలో 14 రోజులు సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం ప్రతికూలంగా ఉండటము, వారి మధ్యన అన్యోన్యత లేకపోవటము, భార్య యొక్క ఆరోగ్యం బాగలేకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇక అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండటం, అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ముందుకు వెళ్ళలేకపోవటము, ఏదో పల్ల అనారోగ్యం ఉంది కదా, ఒక సూర్య నమస్కారాలు, లేకపోతే ఏదో మరి ఆదిత్య హృదయం లాంటి పారాయణ చేయిద్దామని ఏదైనా మనం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళలేకపోవటం అనేటటువంటిది అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. పెద్ద దుఃఖం కూడా ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు,
పరాభవాలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ రవి అష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో కన్య అంటే సప్తమ, అష్టమ అంటే తుల, ఉమ్, భాగ్య అంటే వృశ్చిక రాశుల్లో సంచారం జరుగుతోందండి. ఇక్కడ సప్తమ స్థానంలో ఒక్కరోజు మాత్రమే బుధుని యొక్క సంచారం జరుగుతోంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది, భాగస్వామ్యుల మధ్య కూడా అనుకూలత ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం 23 రోజులు. ఇది కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఆ మంచి మంచి శుభవార్తలు వినగలుగుతారు. హఠాత్తుగా ధన లాభం జరిగే అవకాశం ఉంటుంది. మీతో శత్రుత్వం పెంచుకున్నటువంటి ఇంతకాలంగా శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మీకు మంచి మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే ఉంటాయి. కొన్ని చోట్ల సన్మానాలు కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 6 రోజులు మాత్రం మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. భాగ్యస్థానంలో సంచారం చేసినప్పుడు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలన్నీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, దర్శనాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి తప్పితే పెద్దగా అంతకంటే జరిగేది ఏం లేదు. ఇంకా కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమ, నవమ స్థానాలు 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలోనే ఎక్కువగా 27 రోజులు. ఈ అష్టమ స్థాన సంచారం 27 రోజుల్లో మనకి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా కొంచెం కొంతమందికి ఈ ప్రిజనింగ్ అంటే రాజదండన అంటే జైలు పాలవటం కానీ, లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావటం కానీ, లేదా సస్పెండ్ అవటం కానీ, లేదా డిస్మిస్ అవటం కానీ, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి. పెద్ద దుఃఖమే వస్తుంది. హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థాన కుజుడి వల్ల కలుగుతూ ఉంటే, భాగ్యస్థాన కుజుడి వల్ల ఏం జరుగుతుందంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో, సంతానం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇక మిగిలిందంతా ఆ భగవంతుని మీద భారం వేసి మీ నిత్య పూజలో 2 నుంచి 5 నిమిషాలు మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే అంత టైంని భగవంతుని కోసం వెచ్చించండి. మనకి చాలామంది యూట్యూబ్ల మీద, ఫేస్బుక్ల మీద రోజులో 6 గంటలు 7 గంటల సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దాన్ని పక్కన పారేసి చక్కగా భగవంతుడికి కేటాయించండి ఆ సమయాన్ని. మీ జీవితం ఆధ్యాత్మికంగా ఎంతో 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 ఎదిగిపోతూ ఉంటుంది. ఈ నవగ్రహాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్న వాటి గురించి కనుక కనీసం 10 నిమిషాలు చూసినట్టయితే మన జీవితం యొక్క లైఫ్ స్టైలే మారిపోతూ ఉంటుంది. జీవిత విధానం మారిపోతూ ఉంటుంది. ఈ కష్టాలు సునాయాసంగా మనం గట్టెక్కేస్తూ ఉంటాము. దినదినాభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది. అటువంటి మహద్భాగ్యాలన్నీ వదులుకొని ఆ దరిద్రగొట్టు ఫేస్బుక్, ఆ దరిద్రగొట్టు యూట్యూబ్ చూసుకొని సమయాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని అందరినీ మరీ 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 ప్రార్థిస్తూ ఉన్నారు. శుభం భూయాలు.